హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకు లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి వస్తాద్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం విడుదల కాబోతుంది రేపు 19న. ఈ సందర్భంలో ఈ చిత్రం క్రేజ్ మాత్రం అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ ఉందని చెప్పవచ్చు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రమే క్యూరియాసిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే మాత్రం ఈ చిత్రం హరీష్ శంకర్కు ఎలాంటి కంబ్యాక్ చిత్రం అవ్వబోతుంది, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా కంబ్యాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓజీ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. టాక్ పరంగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఒక 40 కోట్ల దాకా నష్టమే మిగిలించింది. కానీ అది హిట్లో చేర్చారు, అభిమానులు మాత్రమే హిట్లో చేర్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం హిట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇది రెవెన్యూ పరంగా చూసుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక ఫ్లాప్ చిత్రంగానే అందరికీ తెలుసు. ఇది ప్రతి సినీ అభిమానికి కూడా తెలిసింది ఏంటంటే ఓజీ సినిమా మాత్రం నష్టాల్ని మిగిలించింది 40 కోట్ల దాకా అనేది. ఇది వాస్తవం. అభిమానులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది మాత్రం నిజం అని చెప్పవచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వస్తాద్ ట్రైలర్ వచ్చేసింది. ఇక ఎలా ఉంది ఏంటిది అని మాట్లాడుకునే ముందు ఈ చిత్రం హరీష్ శంకర్కి ఎలాంటి మైలేజ్ ఇవ్వబోతుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పవర్ స్టార్ అభిమానులకు కూడా ఇది ఒక కంబ్యాక్ మూవీ పవర్ స్టార్కు అని అభిమానులు మొత్తుకుంటున్నారు. దాంట్లో కూడా ఉన్నాయి డైలాగులు. కంబ్యాక్ ఇవ్వడంలో పవర్ స్టార్ స్టైలే వేరు ఉంటుందని కంబ్యాక్ అనేదే నడుస్తుంది. ఎందుకంటే ఓజీ సినిమా మాత్రం కంబ్యాక్ కాదు, ఇది మాత్రం కంబ్యాక్ అని అభిమానులు అనుకుంటున్నారు. ఇది మరో ఇండస్ట్రీ హిట్ అవ్వబోతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తప్ప వేరే అభిమానులు సినీ ప్రేక్షకులు మాత్రం దీనిపైన ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదని చెప్పవచ్చు ఈ చిత్రం పైన. ఎందుకంటే మొదటి నుంచి ఈ చిత్రం పైన ఎలాంటి హోప్స్ లేవు సినీ వర్గాల్లో కానీ, సినీ విశ్లేషకుల్లో కానీ, సినీ అభిమానుల్లో తప్ప. సినీ అభిమానులకు అలాగే ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడికి కూడా ఈ చిత్రం మీద ఎలాంటి క్యూరియాసిటీ అనేది లేదని చెప్పవచ్చు. ఒక విధంగా చూస్తే మాత్రం ఈ చిత్రం పైన ఆశలు పెట్టుకున్నది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే అని చెప్పవచ్చు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అందులో ఉన్నలాగే డైలాగు లాగానే నేను కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే కంబ్యాక్ చిత్రం కావాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఓజీ అనేది హిట్ కాదు అక్కడ, కానీ దానికంటే లాభాల చిత్రం కావాలని మనం ఇండస్ట్రీకి కూడా ఒక మంచి హిట్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే అందరి అభిమానుల తరఫున కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ప్రేక్షకులు సినీ అభిమానులు కూడా కోరుకునేది ఏంటంటే ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకుంటాం. మనం నందమూరి అభిమానులైనా కూడా ఇతర సినిమాలపైన కూడా మనం అభిమానం చాటాలి. ఇతర హీరోలైనా కూడా వారి సినిమాలు కూడా మనం చూస్తాం కాబట్టి దానికి జెన్యున్గా చూసుకుంటే మాత్రం పాజిటివ్గానే సంకేతాలు అనేది పంపాలి. ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు జరగకుండా సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే మాత్రం అందరి అభిమానులు కూడా కలిసికట్టుగా ఉండాలి. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనం అందరం ఆశిద్దాం. అలాగే ఓజీ చిత్రం హిట్ అనేది పక్కన పెడితే ఈ చిత్రం హిట్ ఎలా చేస్తారు, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వారి భుజాలపైన ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకుల ముందు ఈ చిత్రాన్ని పెట్టేడుతుంటే మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే సూచనలు కనబడుతుంది. ఎందుకంటే ప్రతిసారి టికెట్ రేట్లు హైప్లో తీసుకువెళ్ళి సినిమాను మాత్రం డౌన్ఫాల్ చేస్తున్నారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే రిలీజ్కి 2 రోజులు 3 రోజులు మాత్రం టికెట్ రేట్లు హైప్లు పెట్టి సినిమాకి ఎవరు రాకుండా, సగటు ప్రేక్షకులు రాకుండా చేస్తున్నారనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒకటి. ఈ వార్త మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్నదే. ఎందుకంటే సాధారణ ప్రేక్షకులు కూడా పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు చూడాలని చాలామంది చూస్తుంటారు. ప్రతి ప్రేక్షకుడు కూడా రేట్ అనేది అందుబాటులో ఉండేది ఉంటే మాత్రం చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునే
సూచనలు కనబడుతున్నాయి. హరిశంకర్కు కంబ్యాక్ మూవీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా కంబ్యాక్ మూవీ అవుతుంది. టికెట్ రేట్లు మాత్రం తగ్గిస్తే ఈ చిత్రం ఖచ్చితంగా ఒక మంచి విజయాన్ని సాధిస్తుందని సినీ వర్గాలు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా మున్పటి కంటే పవన్ కళ్యాణ్ చిత్రాల కంటే రేట్లు మాత్రం తగ్గించి ప్రేక్షకుల పైన ఇడిచిపెట్టేది ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.